వారు కూర్చుంటే మన నిజామాబాద్ పార్లమెంట్ ఒక కార్యకర్తగా ఎంత గౌరవం ఉంటుంది. రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని ఒక నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దేవుడి దయకు ఒక మాట ఫోన్ ద్వారా చెప్తే మన ప్రజల సమస్యలు పరిష్కారం అయితే పసుపోడు కానీ రైతుల మద్దతు ధర కానీ మనం ఏం జరిగే కార్యక్రమాలు జీవన్ రెడ్డి గారి ఒక ఫోన్ ద్వారా మనం పరిశీలించుకునే అవకాశం ప్రజలకు ఉంటుందనే విషయాన్ని మరొకసారి మా కోరుకున్న నియోజకవర్గ ప్రజలందరూ కూడా మనం చేసుకుంటున్నా జైతన్ నియోజకవర్గ ప్రజలందరికీ మనం చేసుకుంటున్నా పెద్ద ఎత్తున మన ప్రాంతం నుంచి మెజార్టీ ఇచ్చే విధంగా మనం రాత్రి వారు కష్టపడదామన్న విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ ఇంకా మీటింగ్లో కూడా కులంకుశంగా మాట్లాడుతున్నాం. అందరం కూడా ఒక కుటుంబ సభ్యులాగా ఈ 40 రోజులు ఎక్కడ కూడా వ్యక్తిగతమైన పనులు పక్క పెట్టి కష్టపడి పనిచేద్దాం. రాబోయే ఒక 20 సంవత్సరాల జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా మన కష్ట సుఖాలు ఏ ఇబ్బంది ఉన్నా ఎవరున్నా పొద్దున 7 గంటలకు రాత్రి 10 గంటల వరకు మనకు అందుబాటులో ఉన్నటువంటి నాయకుడు పెద్ద జీవన్ రెడ్డి గారిని గెలిపించుకుందాం అనే విషయాన్ని మరొకసారి సవినీయంగా మనవి చేసుకుంటూ చాలా కాలమైంది. చాలా మంది కాంగ్రెస్ పార్టీ పెద్దలంతా కూడా దూరం ఉన్నారు. అందరూ కూడా వేదిక లోపలికి రావాల్సిందిగా మనవి చేసుకుంటూ మా నరసింహరావు గారు కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ మరొకసారి మనవి చేసుకుంటున్నా. దయచేసి అందరం ఒక కుటుంబం మొన్న అసెంబ్లీ ఎన్నికలు ఎంత కష్టపడ్డామో అంతకంటే ఎక్కువ కష్టపడదాం. ఎందుకంటే నేను 3 సార్లు ఓడిపోయిన ప్రజలు అనేటోళ్ళు గెలిచేటప్పుడు మనం ప్రతి ఒక్క ఓటు కలిసినట్టయితే ఖచ్చితంగా ప్రజలు మన వైపు ఉంటారు. ఎందుకంటే 6 గ్యారెంటీ పథకాల్లో కూడా మనం 4 గ్యారెంటీ పథకాలు అమలు చేసినాం. పెద్ద రేవంత్ రెడ్డి గారి మీద పూర్తి నమ్మకం ప్రజలకు ఉన్నది. రైతులకు ప్రజల జీవన